ఇది ఫ్యాషనా, అవేర్‌నెస్సా అర్థం చేసుకుంటే చాలా బావుంటుంది. ముందర అసలు ప్రతి దానికి కంగారు పడిపోయి ఒక సొల్యూషన్ మన చేతిలో ఉంది అని డాక్టర్లను సైతం మనమే ఇన్‌ఫ్లూయెన్స్ చేసే స్థాయికెళ్ళిపోతున్నాం అంటే యూ హావ్ టు డెఫినెట్‌లీ రెట్రోస్పెక్ట్ అబౌట్ దిస్ ఇన్సిడెంట్. హలో ఎవ్రీబడీ, అందరికీ నమస్కారం. నేను మాట్లాడేది ఏంటా అని అర్థం అవ్వనట్టు, అర్థం అయినట్టు కొంతమందికి ఉండొచ్చు. లెట్ మీ బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం ఏం తింటున్నాం చాట్‌జీపీటీని అడిగితే క్యాలరీ కౌంట్ చెప్పేస్తుంది. మనకి సిమ్టమ్స్ ఉన్నాయి, చాట్‌జీపీటీని అడిగితే అదే చెప్పేస్తుంది పరిస్థితి ఏంటో. ఆఖరికి ఎక్స్రేలు, స్కాన్ రిపోర్టు, ల్యాబ్ రిపోర్ట్లను కూడా చాట్‌జీపీటీలోకి ఎక్కిచ్చేసి వాట్ ఈస్ ద ప్రెడిక్షన్ అని అంటే అదే మనకు చెప్పేస్తుంది. ఇంకా డాక్టర్ దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆగితే పర్వాలేదు, కానీ డాక్టర్ కాదమ్మా కంగారక్కర్లేదు అన్నా కూడా వినకుండా మనం ఓవర్గా ప్యానిక్ అయిపోయాం అనుకోండి, అప్పుడు అసలైన సమస్య. సో బెటర్ అసలు ఈ చాట్‌జీపీటీ వైద్యం ఆర్ ఆ మాటకొస్తే గూగుల్ వైద్యము, యూట్యూబ్ వైద్యం అన్నిటినీ పుట్ ఇంటూ వన్ సినారియో. ఈ విషయం గురించి ఎంత డేంజరస్గా మారుతుంది ట్రెండ్ అన్నది డెఫినెట్లీ వీ నీడ్ టు టాక్ అబౌట్ దిస్ టు ఇంక్రీజ్ ది అవేర్నెస్ అమంగ్ ఎవ్రీబడి. నాతో మాట్లాడడానికి డాక్టర్ రవికాంత్ గారు ఉన్నారు, ఆయనతో కనెక్ట్ అవుదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నేనే మా ఇంట్లో ఒక లైవ్ ఎగ్జాంపుల్లో బ్లడ్ టెస్ట్ చేయించుకొని HbA1c రిపోర్ట్ మా వాళ్ళకి ఎవరికి ఎక్కువ వచ్చేస్తే చాట్‌జీపీటీలోకి వెళ్ళేసి ఇంకిది టూ మచ్ ఉంది HbA1c, ఇంకా మీరు జాగ్రత్త పడాలి లేకపోతే చాలా కాంప్లికేషన్స్ వస్తాయంటే ఇంకా అసలు టెన్షన్ అయిపోయి ప్యానిక్ అయిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి డోస్ పెంచండి అని, ఆ డాక్టర్ ఏమో అక్కర్లేదని ఎంత తలకాయ నొప్పి, ఎంత డ్రామా నడిచిందంటే. ఇలాంటి పేషెంట్స్ని మీరు చూస్తుంటారా సార్? యాక్చువల్గా ఈరోజు ఒక పేషెంట్ చూశానండి. సో ఆ పేషెంట్కి ఉన్న కంప్లైంట్ ఏంటంటే షీఈస్ ఇన్ 30 years ఉంటాయి, 30, 28 అలా ఉంటాయి. తనకి లెఫ్ట్ సైడ్ చెస్ట్లో అదో తెలియని ఇబ్బంది, షీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. అది నొప్ప, మంట ఏంటి అనేది తను చెప్పలేకపోతుంది. సో ఎడం పక్క ఏదో ఉంది, ఛాతీలో ఉంది ఏదో అని తను చాట్‌జీపీటీలో లెఫ్ట్ సైడెడ్ చెస్ట్ పెయిన్ అని కొడితే ఫస్ట్ వచ్చేది హార్ట్ అటాక్ అని వచ్చింది దాంట్లో. సో హార్ట్ అటాక్ అని రాగానే తనకి ఇంకా దాంట్లోంచి బయటపడలేకపోతుంది. వెంటనే అక్కడ అమెరికాలో ఉంటుంది, అమెరికాలో ఎమర్జెన్సీకి వెళ్ళారు. అది ఈసీజీ అట్లాంటి బేసిక్ టెస్ట్లు చూసి ఏం అవసరం లేదు, అంత బాగానే ఉంది, ఏం హార్ట్ అటాక్ లాంటిది ఏం లేదు అని దే హ్యావ్ ఎష్యూర్డ్ దెమ్, ఏం కాదమ్మా అని. కానీ భయం అనేది ఒకటి ఉంటుంది కదండి. సో ఇది నాకే వస్తే, సో కొంతమంది యంగ్స్టర్స్ ఇలా పడిపోతున్నారు, అలా ఆ భయంతో నాకు యాంజియోగ్రామ్ చేయండి అని అక్కడ అడిగితే ఆ ఇన్సూరెన్స్ రూల్స్ ప్రకారం కానీ దేనివల్ల కానీ వాళ్ళు ఒప్పుకోకపోతే తను ఆల్మోస్ట్ ఇది జరిగి వన్ మంత్ అయింది అమెరికాలో. తర్వాత తను ఇండియా వచ్చి ఇండియాలో మనకి ఏ టెస్ట్ అయినా యాక్సెసిబుల్ ఉంటుంది. వెంటనే అక్కడ 1, 2 నెలలు, 3 నెలలు అపాయింట్మెంట్ తర్వాత దొరుకుతుంది. ఇక్కడైతే ఒకే రోజు అన్ని రకాల టెస్టులు మనకు కావాల్సినంత స్పీడ్గా చేయించుకోవచ్చు. ఇండియా వచ్చేసి ఒక హాస్పిటల్కి వెళ్ళి నాకు ఇట్లా ఉందండి, నాకు ఒక యాంజియోగ్రామ్ కావాలి అని అన్నాను. యాంజియోగ్రామ్ అవసరం లేదమ్మా నీకు అని చెప్పినా కానీ లేదండి నాకు కావాలి అంటే, సరే రెగ్యులర్ యాంజియోగ్రామ్ అంటే ఇక్కడ సూది గుచ్చి లోపలికి వేసి చేయాలి కదా, అది రిస్క్ ఎందుకు అనవసరంగా సిటీ యాంజియోగ్రామ్ చేద్దామని సిటీ స్కాన్ యాంజియోగ్రామ్ చేయించారు. సిటీ స్కాన్ యాంజియోగ్రాము, కాల్షియం స్కోర్ అన్నీ చేసుకుంటే అన్నీ 0 ఉన్నాయి, అసలు అంటే ఏమీ లేదని. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి, చాలామంది ఏమనుకుంటున్నారు, ఒక టెస్టే కదా చేసేసుకున్నాం మనకేముంది హ్యాపీగా ఉన్నాం కదా అని అనుకుంటున్నారు. అంటే ప్రతి దాన్ని అవసరం లేని టెస్ట్ చేయటం వల్ల ఒక రక్తం ఒక చుక్క లేకపోతే ఇంతో 5 ml ఇస్తే దానివల్ల పెద్ద నష్టమేం లేదు. కానీ ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే ఏం అవ్వదు. అల్ట్రాసౌండ్ అంటే మన సౌండ్ వేవ్స్, మన నోట్లోంచి వచ్చిన వైబ్రేషన్స్ లాంటి అల్ట్రాసౌండ్ స్కాన్ ఎన్ని 1000 సార్లు చేయించుకున్నా రిస్క్ ఉండదు. ఎంఆర్ఐ స్కాన్లో కూడా రిస్క్ ఉండదు. కానీ సిటీ స్కాన్ అలా కాదు. తను ఏం చేయించుకుంది, సిటీ యాంజియోగ్రామ్ చేయించుకుంది. ఒక్క సిటీ స్కాన్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 ఎక్స్రేస్. 1000 ఎక్స్రేస్లో తగిలినంత రేడియేషన్ తగులుతుందన్నమాట. ఇప్పుడు చైల్డ్ బేరింగ్ ఏజ్ ఉన్న ఉమెన్ అంటే 30 yearsలో అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ రేడియేషన్ అంతా తగిలితే వాళ్ళ ఓవరీస్కి కూడా తగులుతాయి, వాళ్ళ థైరాయిడ్స్కి తగులుతాయి. దీస్ ఆర్ వెరీ రేడియేషన్ సెన్సిటివ్ ఆర్గాన్స్ మన బాడీలో. సో వాళ్ళ ఓవరీలో ఉండే ఎగ్స్కి కూడా తగులుతాయి. దానివలన కూడా ఆ డిఎన్ఏలో మార్పులు వచ్చి వాళ్ళకి రేపొద్దున పుట్టే పిల్లల్లో కూడా జన్యుపరమైన లోపాలు రావచ్చు. అందుకని అంత తొందరగా రేడియేషన్ ఉన్న టెస్ట్లని అంత తొందరగా రికమెండ్ చేయరు.
కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాళ్ళు అది చేయించుకుని నార్మల్ అని వాళ్ళకి తెలిసిందే వైద్యం అని అనుకునే స్టేజ్కి వాళ్ళ భయం తీసుకెళ్తుందంటే మనం రీసెర్చ్ చేయాలి. ఏది యూట్యూబ్లో రీసెర్చ్ చేయండి, గూగుల్లో చేయండి. హూ ఇస్ ద జెన్యూన్ డాక్టర్, ఎవరైతే మినిమం టెస్టులతో మంచి వాళ్ళ ఐక్యూ వాడి బెస్ట్గా వాళ్ళు సజెషన్ ఇవ్వగలుగుతారు అనేది చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒపీనియన్ తీసుకోవటం అనేది బెస్ట్ ఆప్షన్. అంతేగాని ఇప్పుడు మనమే గూగుల్ చేసేస్తే మనం ఒక డాక్టర్కి వచ్చేస్తుంది అని అనుకోవటం మూర్ఖత్వం. అలా అయితే మన పిల్లల్ని చదివించుకోవటం ఎందుకు? మన పిల్లల్ని కష్టపడి రోజుకి 18 గంటలు 20 గంటలు చదువుకుని వాళ్ళు ఒక కష్టపడి డాక్టర్లు అయ్యి ఒక 20-30 ఏళ్ళు చదివించుకోవటం ఎందుకు కదా? ఇంకా ఆ ప్రాసెస్ అంతా వేస్ట్ కదండి. సో అంత ఈజీగా ఉండదు. అంటే మెడికల్ సైన్స్లో మాస్టరీ అనేది బాగా చదువుకున్న వాళ్ళకే చాలా కష్టం అది. అలాంటిది ఒక సింపుల్ ChatGPTలోనో గూగుల్లోనో సెర్చ్ చేసేసి దానివల్ల చాలామంది సైడ్ ఎఫెక్ట్స్, ఇబ్బందులు, మానసిక క్షోభ అనుభవించే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కాబట్టి పునరాలోచించండి. మీరు డాక్టర్స్ని ఎక్కువ టెస్టులు కావాలని వీలైనంత వరకు అడగొద్దు. అవి కూడా కొన్ని రిస్కీ టెస్టులు ఉంటాయి. మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే అందరికీ ఇలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే టైం ఉండదు. బయట ఇంకో 40 మంది పేషెంట్లు ఉంటారు, మీకు సిటీ స్కాన్లో ఇన్ని రేడియేషన్ ఉంటుంది, ఇంకెందుకు వచ్చిన గొడవలే, తలనొప్పి ఎందుకు, ఇవన్నీ చెప్పే బదులు ఒకటి రాసి ఇచ్చి పడేస్తే పోద్ది కదా అనే స్టేజ్కి తెచ్చుకోకండి. సో ఎందుకంటే మీ ఆరోగ్యం గురించి మీకు లేని బాధ ఇంకో డాక్టర్కైనా ఎందుకు ఉంటుంది? అన్నిసార్లు అందరూ ఎక్స్ప్లెయిన్ చేయరు, చేసిన వినని పరిస్థితిలో కూడా ఉంటున్నారు. అలా వెళ్ళకండి. సో చివరికి తనకి ఎండోస్కోపీ చేస్తే ఎండోస్కోపీలో హైటస్ హెర్నియా ఉండి రిఫ్లెక్స్ డిసీజ్ ఉంది. అంటే పొట్టలో ఉండాల్సిన యాసిడ్ పైకి తంతుంది. దానివల్ల ఇప్పుడు 30 ఏళ్ల వయసులో హార్ట్ అటాక్ రావటం అనేది జరగదు యూజువల్గా. ఇంకా అలా జరిగింది అనుకోండి, రేపొద్దున 10 ఏళ్ల కుర్రోడు నాకు ఛాతీలో నొప్పి వచ్చిందంటే యాంజియోగ్రామ్ చేస్తావా? దేనికన్నా ఒక రేషనల్, ఒక సెన్స్ అనేది ఉండాలి. అదే 65 ఏళ్ల మనిషి, 60 ఏళ్ల మనిషి, లేదంటే 45 ఏళ్ల మనిషి అయి ఉన్నాడు కానీ చైన్ స్మోకర్ అనుకోండి, తనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. రోజుకి 2 పెట్లు 3 పెట్లు స్మోకింగ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా హార్ట్ అటాక్ వస్తుంది. సో అలాంటి మేము చూసుకుని టెస్టులు సజెస్ట్ చేయటం వేరు. బ్లాంకెట్గా ఛాతీలో నొప్పి వచ్చింది, నా పిల్లోడికి హార్ట్ అటాక్ వచ్చిందని వాళ్ళకు కూడా చేయించడం అనేది మూర్ఖత్వం అనమాట. సో కామన్ థింగ్స్ ఫస్ట్. ఈ ఏజ్లో వచ్చేది ఏంటి అంటే యాసిడ్ రిఫ్లెక్స్ కామన్. 99% చెస్ట్ పెయిన్కి కారణం యాసిడ్ రిఫ్లెక్స్, 1% హార్ట్ అటాక్. అందరికీ 99% హార్ట్ అటాక్ అయితే భూమి మీద ఎవరు బతికొండరు అనమాట. కాబట్టి తెలివిగా వాడుకోండి టెస్ట్లని. ప్రతిదీ లాజికల్గా ఎక్స్ప్లెయిన్ ఎక్కువసేపు చేయాలని ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు కావాలంటే చాలామంది డాక్టర్స్ ఇప్పుడు ఇలాంటి పాడ్కాస్ట్ ద్వారా చేసి మీకు ఏమేమి తెలియాలనేది, దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు, ఏది హార్ట్ పెయిన్, ఏది గ్యాస్ పెయిన్ అనేది కూడా నేను ఒక టేబుల్ లాగా చేసి 8 minutes వీడియో చేశాను. నా పాడ్కాస్ట్లో ఉంది, నా ప్రీవియస్ దాంట్లో. అలా చూసుకుంటే మీకు నాలెడ్జ్ తెలిస్తే అనవసరంగా మీరు కంగారు పడరు, అనవసరమైన టెస్టులు చేయించుకోరు. బేసికల్గా ChatGPT ఆర్ గూగుల్ ఆర్ యూట్యూబ్ మీద పెట్టిన నమ్మకం డాక్టర్ మీద ఉంచితే, డాక్టర్ చెప్పేది వింటే ప్రాబ్లం అక్కడతో సాల్వ్ అవుతుంది. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.